యెషయా గ్రంథము 39వ అధ్యాయాన్ని మొదటి నుంచి చదివి ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసి ఉన్నాం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదల్బదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిలోనికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందునేమి కలిగిన సమస్త వస్తువులు దేనిని మరుగు చేయక తన పదార్థములను, కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి మన యొక్క అంశం మనందరికి తెలిసిందే. మరి పోయిన వారం మనం చూసాం, దేవుడు హిజ్కియాకి హెచ్చరిక చేసిన విషయం మనం చూసాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మొదట హెచ్చరిక చేయకుండా మనిషిని తీర్పు తీర్చడు, ఏమీ చేయడు. ఆయన హెచ్చరిక చేసిన తర్వాతనే ఆయన తీర్పుని తీర్చే దేవుడై ఉన్నాడు. మొదట ఆయన తన వాకును పంపి, తన మాటను పంపించి, హల్లెలూయా, మాట్లాడి హెచ్చరిక చేసి, అంటే విషయాన్ని తెలియచేసి వారు మారు మనసు పొందడానికి దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పోయిన వారం మనం చూసాం. ఒకసారి ఆ పోయిన వారం చదివిన లేఖనాన్ని మనం చూద్దామా? 38వ అధ్యాయంలో ఆ మాట ఉంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడని యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకు గనుక నీళ్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా. హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాం, హిజ్కియా యొద్దకి దేవుని యొక్క వాక్యం వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేని కొరకు దేవుని వాక్యము హిజ్కియా యొద్దకు వచ్చి ఉన్నదంటే, అతడు మరణించబోతున్న విషయాన్ని దేవుడు హిజ్కియాకి తెలియజేశాడు. నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ రాజ్యాన్ని చక్కబెట్టుకో. ఎందుకంటే నీకు ఒక వ్యాధి వచ్చింది, నీకు ఒక రోగం వచ్చింది. ఈ వ్యాధి లేక ఈ రోగము నీవు మరణించేటట్లు చేస్తుంది. ఈ మరణకరమైన రోగము నిన్ను చంపుతుంది. కాబట్టి నువ్వు మరణించబోతున్నావు. నీవు బ్రతికి ఉన్నప్పుడే నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని సరి చేసుకో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం చూసాం, ఎప్పుడైతే దేవుడు తన ప్రవక్తని యెషయా ద్వారా ఆ మాట చెప్పి ఉన్నాడు, యెషయా వెళ్ళి హిజ్కియాకి ఆ మాటని ప్రకటించాడా? చెప్పాడా? యెషయా చెప్పిన మాట అది. యెహోవా ఎలాగ సెలవిస్తున్న మాట? యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త యొద్ద ఎల్లప్పుడూ యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు అనే మాట ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం అది పోయిన వారం చూసాం. దేవుడు తన నియమాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏది తెలియచేయాలన్నా, ఏది భూమి మీద ఏం చేయాలన్నా దేవుడు తన దాసులైన సేవకులైన ప్రవక్తలుగా చెప్పకుండా ఏమీ. ఆమోసు 3:7 మనం చూసాం. అవునా? హల్లెలూయా. అందుకని ఆయన ఆ సొదొమ గొమొర్రా కాలిపోయేటప్పుడు, హల్లెలూయా, ఆయన అది అబ్రహాముకు తెలియజేశాడు, ఆయన అది లోతుకు తెలియజేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ నోవహు కాలములో జలప్రలయం చేత ప్రపంచమంతా మునిగిపోబోతున్న సమయమున, ప్రపంచం మునిగిపోబోతుంది, రక్షించబడాలంటే ఓడలోనికి రండి, 40 రాత్రులు 40 పగలు వర్షం, ప్రచండ వర్షం కురియబోతుందని చెప్పి దేవుడు ఆ నాశనానికి ముందుగా, ఆ తీర్పుకి ముందుగా, ఆ ఉగ్రతకి ముందుగా దేవుడు తన దాసుడైన తన సేవకుడైన ప్రవక్తకి దాన్ని తెలియజేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం చూసాం. అందుకనే ఆ కాలంలో 8 మంది ఆ ఓడలోనికి వెళ్ళి రక్షించబడ్డారు. మిగిలిన ప్రపంచమంతా జలమంలో
ఆ జలప్రలయంలో మునిగి నశించిపోయారు. కేవలం 8 మంది రక్షించబడ్డారు. ఆ 8 మందికి మాత్రమే దేవుడు వర్తమానాన్ని పంపించాడా, లేక ప్రపంచమంతటికి పంపించాడా? చెప్పాలి మీరు. ఆ 8 మందికైనా పంపించింది? చెప్పాలి సిస్టర్ బ్రదర్స్. లేదండి, ప్రపంచమంతటికి వర్తమానం వెళ్ళింది. కానీ ప్రపంచమంతా వినలా. ప్రపంచమంతా ఆ వర్తమానం ప్రపంచంలో ఉన్న అందరి చెవుల యొద్దకు ఆ వర్తమానం వెళ్ళింది. కానీ అందరి హృదయాల్లోకి ఆ వర్తమానం వెళ్ళాలా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క చెవుల యొద్దకు వర్తమానం వెళ్ళిందా? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఆ వర్తమానం విన్నారు, చూశారు. కానీ ఆ వర్తమానం హృదయంలో చేర్చుకున్నది మాత్రం కొందరే. హృదయంలో వర్తమానం చేర్చుకున్న వారు మాత్రం రక్షించబడ్డారు. చెవులతో విని వదిలేసిన వారు రక్షించబడలా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే లోతు కాలంలో కూడా వర్తమానం లోతు దగ్గరికి మాత్రమే వెళ్ళాలా. ఈ పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపో లోతు, నీకు కలిగి ఉన్న వారిని అందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపో. ఈ పట్టణం అగ్ని చేత కాల్చివేయబడబోతుంది. దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది. నువ్వు రక్షించబడాలంటే, నువ్వు తప్పించుకోవాలంటే ఈ పట్టణమును విడిచి అర్జెంటుగా బయటికి వెళ్ళిపో. ఇప్పుడు లోతు ఆ వర్తమానం, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఏంటి ఆ వర్తమానం? బయటికి వెళ్ళిపోండి, తప్పించుకుని బయటికి వెళ్ళిపోండి, ఈ పట్టణమును విడిచి బయటికి రండి. హల్లెలూయా. నోవహు కాలం వర్తమానం, లోపలికి రండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? నోవహు కాలంలో ప్రపంచాన్ని అందరికి వర్తమానం ఏంటి? ఓడలోనికి రండి, లోపలికి వెళ్ళండి. హల్లెలూయా. లోతు కాలంలో వర్తమానం ఏంటి? బయటికి వెళ్ళిపోండి, పట్టణాన్ని విడిచిపెట్టండి. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఆ పట్టణంలో ఉన్న లోతుకు మాత్రమే వర్తమానం వెళ్ళిందా? లేదు సార్. పట్టణంలో ఉన్న ప్రజలందరికీ, పట్టణంలో ఉన్న మనుషులందరికీ దేవుని యొక్క దూతల వర్తమానాన్ని తీసుకుని వెళ్ళారు. కానీ పట్టణంలో ఉన్న వారందరూ ఆ వర్తమానాన్ని విన్నారు. ఆ వర్తమానికులను కూడా చూశారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఓ, పట్టణంలో ఉన్న వారందరూ వర్తమానం విన్నారు, పట్టణంలో ఉన్న వారందరూ వర్తమానికులు చూశారు. కానీ వర్తమానికులు అందరూ చేర్చుకోలేదు. వర్తమానాన్ని అందరూ చేర్చుకోలేదు. హల్లెలూయా. పట్టణంలో ఉన్న వారు అందరూ వర్తమానాన్ని చేర్చుకోలేదండి. వారు వర్తమానాన్ని చేర్చుకున్నట్లయితే వర్తమానికుడు చేర్చుకుంటారు. ఎందుకంటే బ్రదర్ బ్రాహ్మణం అన్నాడు, వర్తమానం వేరు కాదు, వర్తమానికుడు వేరు కాదు, వర్తమానమే వర్తమానికుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నోవహు ఏదైతే బోధిస్తున్నాడో నోవహు అయి ఉన్నాడు. హల్లెలూయా. లోతు ఏదైతే ప్రకటిస్తున్నాడో లోతు దగ్గరకు వచ్చే వర్తమానం అదే ఉన్నది. హల్లెలూయా. వారు వర్తమానాన్ని విన్నారు, వారి చెవులు వర్తమానం విన్నాయి, కానీ వారు హృదయం వర్తమానాన్ని చేర్చుకోవాలా, వర్తమానికులు చేర్చుకోవాలా. మనకు తెలుసు, ఆ పట్టణం నుండి ఆ వర్తమానం విని బయటకు వచ్చిన వారిలో బయటికి వెళ్ళిపోయిన వారు 3 రక్షించబడ్డారు. వారు లోతు కుమార్తెలు. అయితే దేవుడు హెచ్చరిక చేశాడా? దేవుడు ప్రపంచం గురించి హెచ్చరిక చేశాడు. ప్రపంచమంతా వినేటట్లు ప్రపంచంలో ప్రతి మనిషి చెవి యొద్దగా వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానికులు కూడా వారు ఎదుటి నిలబెట్టాడు. హల్లెలూయా. లోతు కాలంలో పట్టణానికి వర్తమానం పంపించాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరి చెవి యొద్దగా వర్తమానాన్ని పంపించాడు. ఆ వారి ఎదుటి వర్తమానికులు కూడా పెట్టాడు దేవుడు. హల్లెలూయా. కానీ ప్రజలు వర్తమానికుడిని చూడలేకపోయారు, వర్తమానాన్ని వినలేకపోయారు, నశించిపోయారు. వర్తమానికుడిని చూసి, వర్తమానం విని, వర్తమానాన్ని హృదయంలో చేర్చుకున్న వారు ఓడలోని ప్రవేశించి వారు రక్షించబడ్డారు. వర్తమానాన్ని హృదయంలో చేర్చుకుని ఆ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచి బయటికి వెళ్ళిపోయిన వారు రక్షించబడ్డారు. హల్లెలూయా. మనం చూస్తున్నాం. అలాగే నినివే పట్టణం కూడా జరిగింది. అవునంటారా? హల్లెలూయా. దేవుడు హిజ్కియా కాలంలో కూడా అదే చేశాడు. హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు, మరణకరమైన రోగం నీకు వచ్చి ఉన్నది, నువ్వు మరణిస్తావు, నీ ఇంటిని చక్కబరుచుకో. సిస్టర్ బ్రదర్, ఇర్మియాకి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడా? మనం చూసాం. దేవుడు పట్టణానికి హెచ్చరిక చేశాడు. మనం చూసాం దేవుడు ప్రపంచానికి హెచ్చరిక చేశాడు. హల్లెలూయా. దేవుడు మనిషికి కూడా హెచ్చరిక చేస్తున్నాడా లేదా? మనం చదివాం. ఎందుకు దేవుడు మనిషికి హెచ్చరికను చేస్తున్నాడు? ఎందుకు దేవుడు మనిషి యొద్దకు వర్తమానాన్ని పంపిస్తున్నాడంటే,
అతడు మరణించడం దేవుడికి ఇష్టం లేదు. వారు ఆ పాపములో, ఆ అక్రమంలో చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆ అక్రమాన్ని, ఆ పాపాన్ని విడిచిపెట్టి వారు హృదయాలు మార్చుకుని, వారు మనసును మార్చుకుని, వారు అలవాట్లు మార్చుకుని దేవుని వైపు తిరగటం ఆయనకి ఇష్టం. నీవు నీ పాపంలో మరణించడం ఆయనకి ఇష్టం లేదు. నీవు నీ అపవిత్రమైన ఆ జీవితం జీవించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి కావలసింది నువ్వు మార్పు చెందడం, నువ్వు నీ నీ అక్రమాన్ని విడిచిపెట్టడం, నీ మలినమైన జీవితాన్ని విడిచిపెట్టడం. హల్లెలూయా. దానిని విడిచిపెట్టి ప్రభు యొద్దకు తిరగడం ఆయన కోరుకుంటున్నాడు. అదేనా మనం ఎహెజ్కేలు గ్రంథం 18లో చూసాము. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హిజ్కియా మనం చూసినట్లయితే, ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆ మాట విన్నాడు హిజ్కియా ప్రార్థించాడంటారా? ఆ వర్తమానం యెషయా ద్వారా వర్తమానం హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడా? ప్రభువా, నేను ఎట్లు నీ సన్నిధిలో నడుచుకున్నాను, నేను ఎట్లు యథార్థంగా నా హృదయం ఎట్లున్నదో, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించగా. హల్లెలూయా. ఎందుకంటే యెహోవాను మరలా వేడుకుంటున్నారు. వర్తమానం వచ్చింది ఒకసారి. హల్లెలూయా. ఆ వర్తమానం విన్నాడు. సరి చేసుకోవాల్సిన జీవితం ఉంది. సరి చేసుకుంటున్నాడా లేదా? హల్లెలూయా. అడుగుతున్నాడు, నా ఇల్లు చక్కబరుచుకోవడానికి నాకు సమయం కావాలి. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పటికిప్పటికే నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? రాజ్యం పరిస్థితి ఏంటి? ఇల్లు చక్కబరుచుకోవడం అంటే జీవితాన్ని చక్కబరుచుకోవడం, నీ బ్రతుకును చక్కబరుచుకోవడం, నీ ఆలోచనలు సరి చేసుకోవడం, నీ మాటలను సరి చేసుకోవడం, నీ ప్రవర్తన సరి చేసుకోవడం, నీ నడకను సరి చేసుకోవడం, నీ ఉద్దేశాలు సరి చేసుకోవడం. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఎందుకు అతను సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడంటే, అతడు సరి చేసుకోకపోతే శత్రువు అతని కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. శత్రువు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు లేదా? హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరుడా, ఈ కాలంలో కూడా దేవుడు సరి చేసుకోవడానికి, సరి చేసుకునే వర్తమానాన్ని, హెచ్చరిక వర్తమానాన్ని దేవుడిని ఎద్దకు పంపించాడు. దేవుడు మన ఎద్దకు పంపించాడు. హల్లెలూయా. మొదట మనం బైబిల్లో ఎవరి ద్వారా ఎలా వర్తమానం వచ్చిందో చూద్దాం. తర్వాత ఈ కాలంలో దేవుడు వర్తమానం ఎలా పంపించాడు, ఎవరి ద్వారా పంపించాడు, ఏ వర్తమానం పంపించాడో మనం చూడొచ్చు. అవునా కాదా? అందుకనే పోయిన వారం మనం అవి కొన్ని చూసాం. ప్రపంచానికి నోవాహు ద్వారా వర్తమానం పంపించాడు. పట్టణానికి లోతు ద్వారా వర్తమానం పంపించాడు. తర్వాత మనం చూస్తున్నాం నినివే పట్టణానికి యోనా ద్వారా వర్తమానం పంపించాడు. తర్వాత హిజ్కియాకి యెషయా ద్వారా కూడా వర్తమానాన్ని పంపించాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు పంపిస్తున్నాడంటే వారు సరిచేయబడతారేమో అని. ఎందుకంటే దేవుడు వారి పాపంలో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అంత్యకాలంలో ఉన్నాం, చివరి కాలంలో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఆయన ఆది కాండములో ప్రారంభంలోనే వర్తమానాన్ని పంపినట్లయితే, హల్లెలూయా, బైబిల్ మధ్యలో వర్తమానాన్ని పంపినట్లయితే, హెచ్చరిక చేసినట్లయితే, ఆయన పట్టణం కోసం హెచ్చరిక చేసినట్లయితే, మనిషిని కోసం హెచ్చరిక చేసినట్లయితే, ఆ ఆది కాలపు ప్రపంచం కోసం హెచ్చరిక చేసినట్లయితే, ఈ చివరి కాలపు ప్రపంచం కోసం ఆయన హెచ్చరిక చేయలేదా? ఈ చివరి కాలము ప్రపంచం కొరకు కూడా ఆయన హెచ్చరిక చేశాడు. ఈ చివరి కాలంలో జీవిస్తున్న ప్రజల కొరకు, మనుషుల కొరకు, సంఘాల కోసం హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, ఆయన వర్తమానాన్ని పంపించడానికి, హెచ్చరికని చేయటానికి ఆయనకు ఒక మనిషి కావాలి. అతడే ప్రవక్త. అతడే ప్రపంచంలో హెచ్చరిక చేయడానికి నోవాహు అనే ప్రవక్త అక్కడ ఉన్నాడు. అతడే పట్టణానికి హెచ్చరిక చేయడానికి మనం చూసినట్లయితే అక్కడ లోతు ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే పట్టణంలో ఆ యొక్క నినివే పట్టణానికి హెచ్చరిక చేయడానికి యోనా అక్కడ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియాకు కూడా వర్తమానం అందించడానికి, హెచ్చరికను చేయడానికి యెషయా ఉన్నాడు. హల్లెలూయా.
ఎందుకంటే యెషయా జీవిస్తున్న కాలం ఏంటో తెలుసా? బబులోను రాజ్యము ముట్టడి వేసే సమయం అది. ఏం కాలం అండి అది? చెప్పాలి మీరు. బబులోను యొక్క సామ్రాజ్యము ప్రపంచాన్ని ముట్టడి వేసేస్తుంది అప్పుడు. ఎంతమంది గమనిస్తున్నారు? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి రాజుని, ప్రపంచంలో ఉన్న ప్రతి తెగని జయించుకుంటూ వారిలోనికి కలుపుకుంటూ వచ్చేస్తుంది బబులోను. వచ్చేస్తుందా లేదా? ఆ కాలంలో హెచ్చరిక వెళ్తుంది. ఇంటిని సరి చేసుకో, జీవితాన్ని సరి చేసుకో. హల్లెలూయా. ఏ కాలం సార్ అది? బబులోను సామ్రాజ్యము విరుచుకుపడుచు, బబులోను సామ్రాజ్యము ప్రపంచాన్నంతటిని ఐక్యం చేస్తున్న సమయం అది. హల్లెలూయా. ఒకసారి గమనించండి, మనం ఏ సమయంలో ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది ఆత్మీయంగా దాన్ని గ్రహించగలుగుతున్నారు? ఓ, ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఓ, బబులోను సామ్రాజ్యం ప్రపంచం అంతటిని ఒక్కటి చేయబోతున్న సమయంలోనికి వచ్చాము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అదేంటి పాస్టర్ గారు, ఇప్పుడు మనల్ని బబులోను ఒకటి చేస్తుందా? ఎస్, బబులోను అంతా ఒకటి చేస్తుందా? అయితే ఈ బబులోను హిజ్కియా కాలంలో ఉన్న కనిపించే బబులోను కాదు ఇది. ఈ బబులోను మర్మయుక్తమైన బబులోను. అందుకని ప్రకటన 18 దీన్ని ఏం చెప్తుందో తెలుసా? మిస్టరీ బబులోన్. ఈ మర్మయుక్తమైన బబులోను ఈనాటి ప్రపంచాన్ని, ఈనాటి ప్రపంచ దేశాలన్నీ ఐక్యపరిచి ప్రతి దేశాన్ని స్వాధీనపరుచుకుని, ప్రతి వ్యక్తిని స్వాధీనపరుచుకుని వారి దగ్గర ఉన్నవన్నిటిని లాక్కోవడానికి చూస్తా ఉంది. ఆ బబులోను అదే చేసిందా? ఏమేం చెప్తారా? మీకు అర్థం అవ్వలేదా? ఆ బబులోను ఏం చేసింది సార్? ఆ కాలాన్న, ఏ కాలం అది? ఆ కాలమందు. ఏ కాలమందు? హిజ్కియా కాలమందు. హల్లెలూయా. హిజ్కియా కాలమందు ఆ కాలం నాటి బబులోను రాజులు, హల్లెలూయా, బబులోను రాజ్యం, ఓ, వారిని అందరిని వశపరుచుకుని, వారిని అందరిని బంధించి, వారిని అందరినీ ఖైదీలు చేసి వారి దగ్గర ఉన్న వస్తువులన్నిటిని లాగేస్తుంది, ఆస్తులు లాగేస్తుంది. హల్లెలూయా. లాగేసిందా లేదా? బంగారాన్ని లాగేసింది, ఎండిని లాగేసుకుంటుంది, పొలాల్ని లాగేసుకుంటుంది, తైలాన్ని, నూనెని లాగేసుకుంటుంది. హల్లెలూయా. ఆ కాలమందు, హిజ్కియా కాలమందు ఆ బబులోను రాజ్యం అన్ని లాగేసుకుంటే మన కాలంలో ఏమొస్తుంది పాస్టర్ గారు? హల్లెలూయా. ఎదుగో తెలుసా, బైబిల్ చెప్తుంది జరిగిందే మరలా. సూర్యుని కింద కొత్తదేది చదువుతారా? త్వరగా ప్రసంగి 3:15 త్వరగా తీయండి. ప్రసంగి 3:15 త్వరగా. ప్రసంగి 3:15 చదువుదాం. నేను వచ్చిన చెప్పగానే, మాట చెప్పగానే మీరు అక్కడికి వెళ్ళాలా? ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవునది ఇప్పుడు జరగబోయేది పూర్వమందు. బైబిల్ చెప్తుంది అది. ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? ముందు జరిగినదే ఇప్పుడు జరుగుతుందంట. హల్లెలూయా. పూర్వమందు, ఇప్పుడు జరగబోయేది పూర్వమందు జరిగింది అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏం జరగబోతుందో నీకు తెలియాలంటే పూర్వం జరిగింది నీకు తెలియాలా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే హిజ్కియా కాలం ముందు ఏం జరిగిందో నీకు తెలియాలా? ఎంతమంది దాన్ని వెనగొడుతున్నారు? హల్లెలూయా. సిస్టర్, బ్రదర్, హిజ్కియా కాలంలో ఒక అనౌన్స్మెంట్ వెళ్ళింది, ఒక హెచ్చరిక వెళ్ళింది, ఒక ప్రకటన వెళ్ళింది. ఏంటా ప్రకటన? ఇంటిని సరి చేసుకోండి, జీవితాన్ని సరి చేసుకోండి, మాటలను సరి చేసుకోండి, ఉద్దేశాలు సరి చేసుకోండి, నడకలను సరి చేసుకోండి, ప్రవర్తనలు సరి చేసుకోండి, కుటుంబాలు సరి చేసుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, లోకాలను విడిచిపెట్టండి, బబులోని మధ్యాన్ని విడిచిపెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే శత్రువు మింగడానికి వస్తా ఉన్నాడు, శత్రువు దోచుకోవడానికి వస్తా ఉన్నాడు, శత్రువు బంధించడానికి వస్తా ఉన్నాడు. ఎవరు సారా శత్రువు? బబులోన్. హల్లెలూయా. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? ఇప్పుడు మధ్యలో ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ బబులోన్ ఉందంటారా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ప్రకటన 18 ఒకసారి తీద్దాం అందరము. ప్రకటన 18 త్వరగా తీయండి. తీసారా? ప్రకటన 18వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను. అటు తర్వాత
మహా అధికారం గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించును. అతడు గొప్ప స్వరముతో ఆడపట్టించిట్లను, మహాబబులోను కూలిపోయేను, కూలిపోయేను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలి అనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందులు వర్తకులు దాని సుఖభోగముల వలన. సార్ ఇక్కడ చూడండి 18లో చెప్తున్నాడు, మహాబబులోను కూలిపోయిను. ఏ బబులోనిది చెప్పాలి? ఏ బబులోనిది? ఒకసారి మనం యెషయా గ్రంథం అది అలా పట్టుకోండి. యెషయా గ్రంథం 39 ఫస్ట్ వచనం చదవండి. ఆ దినములలో చూడండి 39 సిస్టర్, 39 మొదటి వచనం. ఆ కాలమందు ఏ రాజు? ఏ రాజు? ఇప్పుడు ప్రకటన 18లో కూడా ఏ రాజ్యం? ఏ బబులోనిది? అది బబులోను అయితే ఇది మహాబబులోను. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం సార్? అయ్యో మనం బబులోనులో కాదు. ఏ బబులోనిది? మహాబబులోను. ఇక్కడ మనకు తెలుగులో మహాబబులోన్ అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే మిస్టరీ బబులోన్. ఏ బబులోన్ అన్నది? మర్మయుక్తమైన ఆ బబులోను. ఇసుకే కాలంలో ఉన్న బబులోను నీకు అర్థమవుతుందేమో గాని ఈ మిస్టరీ బబులోను, హల్లెలూయా, ఈ మహాబబులోను నీకు అర్థం కాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చరిత్ర? బబులోను రాజు ప్రతి దేశాన్ని స్వాధీనపరుచుకుంటూ వస్తున్నాడా? నెబుకద్నెజర్ చేతిలో దేవుడు ప్రపంచాన్ని పెట్టాడా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. యెషయా కాలంలో, దానియేలు కాలంలో, ఇర్మియా కాలంలో ఆ రాజ్యాలన్నీ, ఆ ప్రపంచ దేశంలో ఉన్న రాజ్యాలన్నీ, సంస్థానాలన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాయి? బబులోను చేతిలోకి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే చూడండి, ప్రపంచంలో ఉన్న ప్రతి రాజు ఆనాటి బబులోను. ఏనాటి బబులోను? పూర్వమందు జరిగిన కాలంలో. పూర్వపు బబులోను ఉన్నదా? ఇప్పుడు మనం పూర్వపు బబులోనులో లేము. హల్లెలూయా. నవీన బబులోనులో ఉన్నాం. హల్లెలూయా. మర్మయుక్తమైన మహా బబులోనులో ఉన్నాం. మిస్టరీ బబులోనులో ఉన్నాం. సిస్టర్, బ్రదర్, ఆ పూర్వపు బబులోను కనిపించేది, ఈ మిస్టరీ బబులోను కనబడదు. ఈ మిస్టరీ బబులోను నీకు కనబడాలంటే మిస్టరీస్ నీకు ఓపెన్ అవ్వాలా. ఈ మర్మయుక్తమైన బబులోను నీకు కనబడాలంటే ఆ మర్మం నీకు తెరవబడాలా. మర్మం తెరవబడకుండా మర్మయుక్తమైన బబులోను నీకు కనబడదు. మర్మయుక్తమైన బబులోనులో ఏ స్వరం ఉందో నీకు వినపడదు. హల్లెలూయా. మర్మయుక్తమైన బబులోనులో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, అందుకే మనం చూసినట్లయితే 3వ వచనంలో చెప్తాడు 18:3 ప్రకటనలో, ఏలి అనగా సమస్తమైన జనులు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి. సార్ ఇక్కడ చూడండి, మీరు అందరు గమనిస్తున్నారా? సమస్తమైన జనులా, ఒక పట్టణ జనులా? అంటే సమస్తమైన జనులు అంటే భూమి మీద ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయో, భూమి మీద అయితే ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారు, ఎన్ని తెగల వారు ఉన్నారు, ఎన్ని జాతుల వారు ఉన్నారు, ఎన్ని వర్గాల వారు ఉన్నారు, ఎన్ని రంగుల వారు ఉన్నారు, ఎంత ఎత్తువారు, నలుపువారు, తెల్లవారు ఎంతమంది అయితే ఉన్నారో, ధనవంతులు, పేదవారు, ఎవరైతే దరిద్రులు ఉన్నారో వారందరూ వారి మధ్యని తాగారు. హల్లెలూయా. ఓ మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యము తాగి పడిపోయేది. ప్రజలు ఒకటేనా? రాజులు కూడా. ఏ రాజులండి? చెప్పాలి, ఏ రాజులండి? భూరాజులు ఉన్నారా? ప్రతి దేశానికి భూరాజులు ఉన్నారా? భూరాజులు ఎవరో కదా ఆ దేశాన్ని పరిపాలించే ప్రెసిడెంట్స్. అవునా? ఎవరాళ్ళు ఆ దేశాన్ని పరిపాలించే? చెప్పండి మీరు, ఎవరాళ్ళు? అవునా కాదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం చూస్తున్నాం ప్రతి దేశానికి భూరాజు ఉన్నాడు. మన దేశ భూరాజు ఎవరు చెప్పండి? మోడీయేనా? రష్యా భూరాజు ఎవరు? పుతినేనా? ఉత్తర కొరియా భూరాజు ఎవరు? జింపింగ్లేనా? ఇది ఉంది కదా, అవునా? కిమ్మా? హల్లెలూయా. అమెరికా భూరాజు ఎవరు? ట్రంపేనా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? అంటే ప్రతి దేశానికి భూరాజులు ఉన్నారా?
ఇప్పుడు ఈ భూరాజులు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? మిస్టరీ బబులోను దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. భూరాజులు దాంతో వ్యభిచరించిరి, భూలోకమందుని వర్తకులు దాని సుఖభోగముల వలన. అంటే ఇప్పుడు వర్తకులు చేసేవారు కూడా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మిస్టరీ బబులోను దగ్గరే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకని? ఏ వ్యాపారం జరగాలన్నా ఆ ఒక బబులోన్లో నువ్వు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల. హల్లెలూయా. దేవుని నన్ను మహిమగలుగును గాక. ఏమి ఇసుకే ఏమి బబులోన్ నుంచి ఒక దూత రాగానే, బబులోన్ నుంచి ఒక సైనికుడు రాగానే ఏమి ఈజీగా వెళ్ళి అన్ని చూపించాడా లేదా? ఆ కాలమందు, హిజ్కియా కాలమందు బబులోను దేశం నుంచి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ఒక దూతను పంపించాడు. ఆ దూత వచ్చి ఏం చేస్తున్నాడు? హిజ్కియాకి కానుకలుని తీసుకొచ్చాడా లేదా? హల్లెలూయా. వాడు ఎందుకు కానుకలు ఇస్తున్నాడు తెలుసా? తర్వాత నీ దగ్గర ఎన్ని దోసేయడానికి. బబులోని యొక్క కుయుక్తి ఏంటి? మొదట నీకు ఇస్తుంది, తర్వాత నీ దగ్గర అంతా తీసేస్తుంది. హల్లెలూయా. హిజ్కియాకి చిన్న కానుక ఇచ్చాడు. హిజ్కియా మురిసిపోయి ఉన్నదంతా చూపించేశాడు. హల్లెలూయా. ఈరోజు పాపం కూడా అంతే. హల్లెలూయా. చిన్న ఆఫర్ ఇస్తుంది నీకు, నువ్వు పాపానికి అవకాశం ఇచ్చావనుకో నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది, నీ బ్రతుకుని పాడు చేసేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే పాపం ఎలా నిన్ను పట్టుకుందామని చూస్తుంది, ఎక్కడ నిన్ను పట్టుకుందామని చూస్తుంది, ఎలా మింగేదామని చూస్తుంది. నువ్వు మాటలో దొరుకుతావేమో, చూపులో దొరుకుతావేమో అని చూస్తుంది. హల్లెలూయా. అందుకని పాపం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు వద్దన్నా కూడా నీకు ఆఫర్ వస్తుంది. హల్లెలూయా. నువ్వు తాగుడు మానేయాలనుకుంటావు, నేను తాగకూడదు, ఇంకా నా భార్య నా పిల్లలు బాధపడుతున్నారు, నేను తాగకూడదు, ఎందుకు నా బతుకు అనుకుంటావు నువ్వు. హల్లెలూయా. కానీ వాడేం చేస్తాడు తెలుసా? వాడేం చేస్తాడంటే అప్పటి వరకు నీకు ఎవరు పోపించరు, ఏం చేయరు. నేను పోపిస్తాను రారా, నా డబ్బులు ఎడతాను రారా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వేమనుకుంటావు? తాకూడదు అనుకున్నావు, నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నావు. కానీ ఆఫర్ ఏమవుతుంది? నువ్వు ₹1 కూడా ఖర్చు పెట్టద్దు, నా డబ్బులతో నేను పోపిస్తాను మామా నీకు. అంటే ఏ మామా, నా డబ్బులతో నేను పోపిస్తాను మామారా, బిర్యానీ తిందా ఆఫర్. బబులోను దూత అలాగే వచ్చిందా లేదా? బబులోను రాజ్యం నుండి దూతలు వచ్చాయా? హిజ్కియాకి ఏం చేశారు? కానుకలు ఇచ్చారా? హల్లెలూయా. మురిసిపోయాడు పాపం. అయ్యి బాబోయ్, కానుకలు పంపించాడు. దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలించే బబులోను రాజు నా కొరకు కానుక పంపించాడని చెప్పి ఏం చేశాడు? తన ఇంట్లోది, తన గదిలోది, తన రాజ్యంలోది అన్ని చెప్పేస్తున్నాడు. ఇదిగో నా దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది చెప్పుకున్నాడా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్పేది పూర్వపు బబులోను గురించి, మర్మయుక్తమైన బబులోను గురించి. ఎంతమంది దాన్ని వినగలుగుతున్నారు? మీ కనులు తెరవబడును గాక, మీ చెవులు తెరవబడును గాక, ప్రత్యక్షత కలిగిన మనసు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇతడు దేశపు రాజేనా? చెప్పండి. హిజ్కియా దేశపు రాజేనా? ఏం చేస్తున్నాడు దేశపు రాజు? బబులోనికి తన వీక్నెస్ ని చెప్పి తన యొక్క బలాన్ని అప్పగిస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? బబులోను రాజ్యపు దూతకి బలాన్ని అంతా చెప్పేస్తున్నాడా లేదా? హల్లెలూయా. ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకసారి చదువుదామా? 39 చూడండి. 39:2 హిజ్కియా దూతలు వచ్చిన మాట విని, యెషయా గ్రంథం 30:2 హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములను పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, సుగంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములనున్న సమస్తమును వారికి అది వేసేసాడు. ఇంకాడు ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పూర్వపు బబులోను దేశం నుంచి ఒక దూత రాగానే అక్కడ ఆ రాజు, ఆ భూరాజు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నదంతా చూపిస్తున్నాడు.
ఇంకా చెప్పాలంటే అక్కడ ఏమన్నాడు ఒక్కొక్కటి వివరించుకుని చదువుదామా? ఎంతమందికి అర్థమవుతుంది? హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి ఎక్కడికి రప్పించాడు? లోనికి. ఎంతమందికి అర్థమవుతుంది? వచ్చిన దూత ఏ దూత అనుకుంటున్నారు? బబులోను దూత. ఎంతమందికి అర్థమవుతుంది సార్? మీకు విషయం తెలుసా, ఇప్పుడు కూడా బబులోను దూతలు ఉన్నాయి. ఈ కాలంలో కూడా బబులోను దూతలు ఉన్నాయా? హల్లెలూయా. ఈ బబులోను దూత ఎవరో కాదు, సాతానుడే. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ బబులోను దూతలు ఏం చేస్తున్నాయి? భూరాజులను మోసగించాలా, భూజల్ని మోసగించాలా. ఇప్పుడు ఈ దూత కూడా ఎందుకు వచ్చిందో తెలుసా? పూర్తిగా ఏమంటారు దాన్ని, ఆ చరిత్ర యొక్క, ఆ దేశం యొక్క మొత్తం ఆ రహస్యాన్ని అంతా బయటికి లాగాల. ఇంకా చెప్పాలంటే ఈ హిజ్కియా రాజు యొక్క బలం ఏంటో మొత్తం తెలుసుకోవాలా. ఇతనికి ఎంత బలం ఉంది, ఇతనికి ఆయుధ బలం ఎంత ఉంది, ఇతనికి టెక్నాలజీ బలం ఎంత ఉంది, ఇతనికి ఆస్తి బలం ఎంత ఉంది, అన్ని తెలుసుకోవడానికి వచ్చింది ఆ దూత. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వారెవరు? బబులోని యొక్క అంబాసిడర్. దూతలు ఏమంటారు? నేను చెప్పింది అర్థమవుతుందా? సమాచారం తీసుకొచ్చే వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు మన దేశ సమాచారాన్ని అమెరికాకి అందించాలంటే వారిని మన దేశం తరపున ఎవరుంటారు? చెప్పండి అండి, నాకు అది రావట్లేదు ఇంగ్లీషు. ఎవరు? అంబాసిడరేనా? సమాచారాన్ని ఇవ్వటానికి, సమాచారం తీసుకురావడానికి పనిచేస్తారు వాళ్ళు. ఆమె చెప్పట్లేదు, మీకు అర్థం కావట్లేదా? అవునా కాదా? అవునా? రాయబారి. తెలుగులో రాయబారి, ఇంగ్లీష్ లో అది గుర్తు రావట్లేదు. అంబాసిడర్, రాయబారి. ఏం తీసుకొస్తాడో తెలుసా? మన దేశంలో ఏదైతే లేవో, మన దేశానికి అవసరమైన ఎక్కడ ఉంటాయో ఆ సమాచారం ఇక్కడ తీసుకొస్తాడు. మన దేశంలో ఏదైతే ఉన్నదో అవి ఏ దేశాల్లో అయితే లేవో ఇవి ఆ దేశానికి వెళ్ళేటట్టు అక్కడ తీసుకెళ్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. సమాచార దూత వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? బబులోని సమాచార దూత. అయితే గుర్తుపెట్టుకోండి, దేవునికి కూడా సమాచార దూతలు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇతడు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ సమాచారపు దూత, ఈ బబులోని నుంచి వచ్చిన దూతలు ఏం చేస్తున్నారంటే రాగానే లోనికి రప్పించాడు. అసలు తప్పదే. ఈరోజు ప్రపంచం చేస్తుంది ఏంటి? హల్లెలూయా. లోనికి రప్పించడం. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఆ కాలంలో బబులోను బయట ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? బబులోను బయటలో రాజు ఉన్నాడు. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? బబులోను బయట రాజు ఉన్నాడు. అవునా కాదా? అయితే విషయం ఏంటంటే ఆ కాలంలో యెషయా వచ్చి ఏం చెప్పాడంటే, నీవు నీ ఇంటిని చక్కబరుచుకో, నీ తర్వాత నీ పిల్లలు, నీ వారు అందరూ ఏం చేస్తారంటే బబులోను చేతిలోకి వెళ్ళిపోతారు, బయటున్న రాజు లోపలికి వెళ్ళిపోతారని ముందే చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? పూర్వకాలపు బబులోనులో రాజు బయట ఉన్నాడు. హల్లెలూయా. ఆ బబులోను దూతలకి అవకాశం ఇచ్చి మొత్తం చూపించేశాడు. హల్లెలూయా. మరి ఈ కాలంలో మనం ఎక్కడ ఉన్నాం సార్ అంటే, ఎక్కడ ఉన్నాం మనం? ఏంటని మీకు అర్థం కావట్లేదా? మహాబబులోనే ఉన్నాం, కానీ బయట లేవు. ఎక్కడున్నాం చెప్పండి? లోపల ఉన్నామా? ఈ మిస్టరీ బబులోను మనం ఎక్కడున్నాం? లోపల ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. బయటున్న అతడు, బబులోనికి బయట ఉన్న అతడు బబులోను దూతలు లోనకు రప్పించుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? లోనకు వచ్చి ఏం చేస్తున్నాడు? సమాచారం మొత్తం గ్యాదర్ చేస్తున్నాడు. ఏంటి ఆ సమాచారం? ఇంటిలోనికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, ఎండు బంగారములను, సుగంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాల అంటే ఏంటి? మిలిటరీ. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ దూతలు చెబుతున్నాడు, ఇదిగో నా దగ్గర ఉన్న అణుబాంబులు, ఒక్క బాంబు వేస్తే
200-300 కిలోమీటర్ల దాకా మొత్తం కాలిపోవాల్సిందే. నా దగ్గర ఆయుధాలు చాలా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల దేశాల్లో ఏ దేశాలకి ఏ రాజుకి లేని ఆయుధం నా దగ్గర ఉంది. ఏం ఆయుధం? దాని పేరు సైతంటు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయుధాలు అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. అంతేకాదు, నేను ఏ బిజినెస్ చేస్తానో తెలుసా? నా పదార్థాల కొట్టులో ఏమున్నాయి తెలుసా? చాలా ఉన్నాయి నా పదార్థాల కొట్లు. పదార్థాల కొట్టు అంటే అర్థమవుతుందా? అక్కడ కందిపప్పు ఉంటది, నూనె ఉంటది, తైలం ఉంటది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? గోధుమ పిండి ఉంటది, అన్ని చూపించేస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అన్ని చూపించి ఆ పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించుకుని దేన్ని మరుగు చేయలేదు, అంతా చూపించాడట. విషయం ఏంటి తెలుసా? శత్రువుకి గుట్టిచ్చేసాడు మొత్తం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు మహాబబులోని సంగతి కూడా మనం చూద్దాం ఒకసారి. ప్రకటన 18. ఎందుకంటే మనం అది చదవాలా, ఇది చదవాలా? సరే చేద్దాం. ప్రకటన 18 తీసారా? మనం అక్కడ చూసినట్లయితే ఏమనుంది? భూరాజులు దాంతో విచరించిరి, భూలోకమందుల వర్తకులు దాని సుఖభోగములందు ధనవంతులయ్యిరి. అంటే వర్తకులు ఉన్నారు దానికి. వీళ్ళు ఏమేమి పనులు చేస్తారు? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. 11వ వచనం చదువుదాం, మనకు అర్థమవుతుంది. లోకములోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను, అనగా బంగారము, వెండి రత్నములు, ముత్యములు, సన్నపునార బట్టలు, ఓదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణములు బట్టలు మొదలైన సరుకులు, ప్రతి విధమైన దబ్బమాను, ప్రతి విధమైన దంతపు వస్తువులు, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులు, దాల్చిన చెక్క, ఓమేగము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తన పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగున వాటిని, గుర్రములను. గుర్రములు అంటే అర్థమవుతుందా? ఇక్కడ గుర్రాలు ఉన్నాయి. మీకు అదే గుర్రాలు అంటే ఏంటి తెలుసా? వ్యాపారం చేస్తున్నారు వర్తకులు వాళ్ళు. ఆ కాలంలో గుర్రాలు దేనికి వాడతారు తెలుసా? యుద్ధాలకి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు గుర్రాలు అంటే ఏంటి తెలుసా? యుద్ధ విమానాలు. ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారా? అవుట్పుట్ చేసుకుంటున్నారా? ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారా లేదా? ఎక్కడ జరుగుతున్నాయి సార్? ఈ బబులోన్లోనే, ఈ మరమక్తమైన బబులోన్లోనే. హల్లెలూయా. అందుకే మన మోడీ సార్ అంటున్నారు, ఇజ్రాయెల్ దేశం మాకు ఫలానా ఆయుధాన్ని ఇచ్చింది, అమెరికా మాకు ఫలానా ఆయుధాన్ని ఇచ్చింది. ఇప్పుడు మా ఆయుధాల పొదల్లో, మా ఆయుధాల్లో అవి కూడా చేర్చబడుతున్నాయి. ఇప్పుడు ఏ శత్రువైనా మా మీద యుద్ధం చేస్తే మేము వీటిని ఉపయోగిస్తాం, యుద్ధం మాకు చాలా తేలిక అవుతుంది అనుకుంటున్నారు లేదా? ఆ రథాలు అంటే ఏంటి అర్థమైందా? ఇక్కడున్న రథాలు అవే, యుద్ధ విమానాలు, అనుశక్తి. అది ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. గుర్రములు, తర్వాత ఏంటి? రథములు, దాసులు, మనుషుల ప్రాణములను. ఇది ఏం చేస్తుంది? అందరినీ కొంటది. యుద్ధ విమానాలు కొంటది, అణుబాంబులను కొంటది, ఇంకో సైన్యాన్ని కూడా కొంటది. ఇది ఏంటి? సైన్యాన్ని కొంటదా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంటే అమెరికా సైన్యానికి ఏం అవసరం? పంపించిందా లేదా? అమెరికా తన మిలిటరీని పంపించిందా? తన సైన్యాన్ని పంపించిందా? ఎక్కడ సార్? బబులోన్లో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వ్యాపారం చేసేవారు ఆ బబులోన్లో కూడా ఉన్నారు. ఏ బబులోన్లు? హిజ్కియా కాలం నాటి బబులోను. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ ప్రపంచమంతా పరిపాలించే బబులోను హిజ్కియా కాలంలో ఉన్నప్పుడు హిజ్కియా ఎవరంటే దేవుని కుమారుడు. హిజ్కియా ఎవరంటే దేవుని యొక్క సేవకుడు. హిజ్కియా ఎవరంటే దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి వర్తమానం వెళ్ళింది. అక్కడ ఒక వర్తమానం చెప్పడానికి ప్రవక్త ఉన్నాడు. బబులోను రాజ్యము ప్రపంచాన్ని స్వాధీనపరచుకోబోతున్న ముందు, ప్రపంచంలో ప్రతి జాతిని ఆలబోతున్న, ప్రతి తెగని ఆలబోతున్న ముందు అక్కడ ఒక వర్తమానం వెళ్ళింది. హల్లెలూయా. నేడు మిస్టరీ బబులోన్లో, హల్లెలూయా, అనగా మన కాలంలో ఈనాడు కూడా ప్రపంచం అంతటి ఏర్పాటు చేయడానికి ఆ బబులోను పట్టణము సిద్ధమై ఉన్నది. అది మహాపట్టణమైనది. ఆ పట్టణము ప్రపంచాన్ని ఆలబోతా ఉన్నది.
ప్రతి రాజుని ఏలబోతా ఉన్నది, ప్రతి వర్తక వ్యాపారం చేయబోతా ఉన్నది. హల్లెలూయా. దాన్ని ప్రకటించడానికి ఈ కాలంలో కూడా దేవుడు 7వ దూతను పంపించాడు. ఆయన ఈ కాలము ప్రవక్తను పంపించాడు. ఆయన ఆ కాలమందు ఆ పూర్వపు బబులోను గురించి చెప్పడానికి యెషయాను పంపించిన అదే దేవుడు ఈ కాలంలో మర్మయుక్తమైన బబులోను పంపించడానికి బ్రదర్ని పంపించాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఏమని సెలవిస్తున్నాడు? ఆ కాలపు బబులోను గురించి ప్రకటిస్తున్న యెషయా ప్రవక్త యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇంటిని చక్కబరుచుకోండి, జీవితాలు మార్చుకోండి. బబులోను రాజు రాబోతున్నాడు, ఐక్యం చేయబోతున్నాడు ప్రపంచాన్ని, ఏలబోతున్నాడు ప్రపంచాన్ని. హల్లెలూయా. ఈ నవనాగరికత బబులోనులో ఉన్న ప్రజలతో ఈ కాలపు ప్రవక్త హల్లెలూయా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం రాబోతుంది, ఒకే కరెన్సీ రాబోతుంది, ప్రపంచంలో అన్ని మతాలు ఒకటవబోతున్నాయి, ప్రపంచాన్ని అంతటిని ఏలుబడి చేసే ఒక రాజు అమాపట నుంచి రాబోతున్నాడు. హల్లెలూయా. హెచ్చరిక వస్తుందంటారా? హల్లెలూయా. ఆ కాలంలో బబులోనులో ఉన్నప్పుడు వచ్చిన హెచ్చరిక ఈ కాలంలో బబులోనులో వస్తామన్నది. దేవుడు తన విధానాన్ని మార్చడు. అక్కడ ప్రవక్తను పంపించిన దేవుడు ఇక్కడ ప్రవక్తను పంపించాడు. అక్కడ తన సేవకులను, తన బిడ్డల్ని, తన కుమారులను, కుమార్తెలు, తన ఎన్నికలు ఉన్న వారిని విడిపించడానికి దేవుడు పంపించినట్లయితే ఇక్కడ తన ఎన్నికలు ఉన్న వారిని విడిపించడానికి పంపించాడు. ఎప్పుడు పాస్టర్ గారు? ప్రపంచమంతా బబులోని చేతిలోకి వెళ్ళక ముందు. ఇప్పుడు మనం అక్కడే ఉన్నామా? ప్రపంచమంతా బబులోని చేతులు వెళ్ళక ముందేనా ఇసుకే దగ్గర వర్తమానం వెళ్ళింది, హెచ్చరిక వెళ్ళింది. ఈ రోజు ప్రపంచమంతా వరల్డ్ గవర్నమెంట్ రాకముందే ఒకే మతం, ఒకే కరెన్సీ, ఒకే రాజు, ఒకే చట్టం రాబోతుంది. అదే బబులోని యొక్క కార్యం. అది రాకముందు దేవుడు ఇక్కడ ఒక ప్రవక్తను పెట్టాడు. ఆ ప్రవక్త యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అయితే ఈరోజు సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? బబులోను దూతలకి తమ బలాన్ని చూపించుకుంటున్నాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ఆ దూతకి తన బలాన్ని అంతా చెప్పాడు, తన ఆయుధ బలాన్ని చెప్పాడు, తన దగ్గర ఏమేమి వ్యాపారాలు జరుగుతున్నాయి, ఏం పండిస్తున్నారు, ఈ బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉంది, మొత్తం అంతా చెప్పేశాడు. హల్లెలూయా. వాడికి కావాల్సిందే డేటా అంతా. ఎందుకని? నీతో యుద్ధం చేయాలంటే నిన్ను ఎక్కడ పట్టుకుంటే దొరుకుతావా ఆడికి అది కావాలా. సహోదరి సహోదరుడా, ఈ రోజు ఆత్మీయంగా అక్కడ మనం చూసినట్లయితే భౌతికంగా అక్కడ అంత డేటా తీసుకున్నాడు. ఈ రోజు ఆత్మీయంగా కూడా ఈ రోజు వాడు డేటా తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఏ సంఘం వాడి బోధ విందో, ఏ సంఘం వాడి యొక్క సిద్ధాంతాలు నమ్మదు, ఏ సంఘం వాడి యొక్క ప్రభుత్వానికి ఒప్పుకోదు, ఏ సంఘం వాడి యొక్క సిస్టమ్ కి లోబడదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక హెచ్చరిక. ఏంటి ఆ హెచ్చరిక? ఎవరు చేస్తున్నారు హెచ్చరిక? యెషయా. హల్లెలూయా. ఏమని చేస్తా ఉన్నాడు? ఒకసారి మరలా చదువుదాం. యెషయా గ్రంథం 39. హల్లెలూయా. అందరూ వాక్యం వినిచిన సహోదరులు, లైవ్ లో ఉన్న సహోదరులు, ఇక్కడ ఉన్నవారు ఆమెను చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చదువుతాం అందరం కలిసి. 3వ వచనం. పిమ్మట యెషయా గ్రంథం 39:3. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి? అబ్బా, మనుషులు నిన్నేమన్నారు? హిజ్కియాకి తెలీదా? అరే బాబు, నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పిన హిజ్కియాకి, నీ ఇల్లుని చక్కబరుచుకొని చెప్పిన హిజ్కియాకి, సారీ యెషయాకి, హిజ్కియా దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరో తెలవదా? కానీ అడగాల. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ రోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలవదా? హల్లెలూయా. నువ్వు ఎలా బాప్తిసం తీసుకున్నావు దేవుడికి తెలవదా? నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు దేవుడికి తెలవదా? ఆయన అడగాల. ఎందుకంటే నువ్వు తీసుకున్న బాప్తిసం నిజమా కాదా? నువ్వు వినిచున్న వర్తమానం నిజమా కాదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అన్నాడు, నీ ఇంటికి వచ్చిన, నీ యొద్దకు వచ్చిన మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడుండి వచ్చిరి అని అడుగుగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చిన్నారని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు యెషయా వచ్చాడు. హల్లెలూయా.
యెషయా వచ్చి ఏం చేస్తున్నాడంటే, దేవుడు యెషయాని పంపించాడు. యెషయా హిజ్కియా దగ్గరికి వచ్చి, హిజ్కియా, నీ యొద్దకు వచ్చిన దూతలు ఉన్నారు కదా మనుషులు, వారు ఏమన్నారు నిన్ను? ఏమన్నారు మొత్తం చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు తెలుసా ఆ దూతలు ఏమన్నారో తెలుసా? ప్రపంచాన్ని మేము త్వరలో, మా రాజు బబులోను రాజు ప్రపంచాన్ని త్వరలో ఒకటి చేయబోతున్నాడు, ప్రపంచాన్ని అంతటిని స్వాధీనం చేసుకోబోతున్నాడు, ప్రపంచమంతా ఒకే ముద్ర రాబోతుంది. ఇప్పటికే ఆ ముద్రని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ అంగీకరించేశాయి. నేను చెప్పింది అర్థమవుతుంది సార్? ప్రపంచమంతా ఒకే ముద్ర ఉందా? అందుకోసమే కదా అహస్యరోసు దగ్గరికి వచ్చి ఆ యొక్క నయమానేనా హామాను, ఆ అహస్యరోసు దగ్గరికి వచ్చి ఆ హామాను, యూదులందరినీ, ప్రపంచంలో ఉన్న యూదులందరినీ చంపడానికి అధికారం కావాలంటే నీ ముద్రి, నీ ఉంగరమి రాజా. ఆ ఉంగరం ఏంటి తెలుసా? రాజరికపు ముద్ర. ఆ ముద్ర ఎక్కడైతే గుద్దుతారో, ఆ ముద్ర వేసిన పత్రికలు, ఉత్తరాలు ఏ దేశానికైనా వెళ్ళినా అది రాజు సెలవిచ్చినట్లుగా జరగాల్సిందే. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు విషయం తెలుసా? మనం ఎస్తేరు గ్రంథంలో చూడొచ్చు. కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సంస్థాలని, ప్రపంచమంతటిని ఆ రాజు ఆళ్తా ఉన్నాడు. అవునా కాదా? అయితే గుర్తుపెట్టుకోండి, విషయం ఏంటంటే అప్పటికి వాడు ఒక్కొక్క దేశాన్ని కలుపుకుంటూ వస్తున్నాడు. నెబుకద్నెజర్, సరే బబులోను రాజు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు యూదా దేశాన్ని, యెరూషలేముని కూడా వాడు కలుపుకోవాలనుకుంటున్నాడు. వాడి సిస్టమాటిక్ అంతటి వాడు ఎవరికి వివరిస్తున్నాడు తెలిసి? హిజ్కియాకి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? చెబుతున్నాడా లేదా? అందుకే యెషయా వచ్చి ఏమన్నాడు తెలుసా? వారు ఏమన్నారు నీతో? హల్లెలూయా. ఎంతమంది వినగలుగుతున్నారు? ఇప్పుడు కూడా వాడు ఏమంటున్నాడు? శాంతి, కొట్టుకోకండి, యుద్ధాలు పెట్టుకోకండి, మనం క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు మనం అందరూ కలిసి ఉండాలి, సమాధానంగా ఉండండి, శాంతి ఒప్పందం, శాంతి ఒప్పందం. ఎంతమందికి అర్థమవుతుంది సార్? పీస్ఫుల్ గా ఉండండి. హల్లెలూయా. మనమంతా, ప్రపంచమంతా ఒకే మతాన్ని తీసుకొద్దాం, ప్రపంచమంతా ఒకే కరెన్సీ, ఒకే డబ్బులు తీసుకొద్దాం, ప్రపంచమంతా ఒకే రాజుగా పరిపాలిద్దాం. అందుకే మీకు తెలుసా, మన దేశ ప్రధాని, మన భూరాజు మోడీ కూడా దానికి ఓకే చెప్పాడు. ఒన్వేల్ గవర్నమెంట్ కి, ఒన్వేల్ కరెన్సీకి మన దేశ రాజు కూడా సమ్మతిని తెలియజేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ చర్చిస్తున్నారు తెలుసా? ఒక్కొక్క దేశంలో మనం చూసినట్లయితే అది G20 అని విన్నారా మీరు? G20 అని ఒక సభ జరిగింది, ఒక మీటింగ్. ఆ మీటింగ్ ఏమైందో తెలుసా? ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రెసిడెంట్లు అందరూ, ప్రపంచ దేశాల్లో ఉన్న రాజులందరూ అక్కడికి వచ్చారు. అన్ని దేశాలని ఏలుబడి చేసే వాళ్ళు వచ్చారా లేదు అక్కడికి? ఆ సమావేశం ఏంటి? మా దేశంలో ఇది ఉంది, మీ దేశంలో అది ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? మా దేశం ఇది తయారు చేస్తుంది, మీ దేశం అది తయారు చేస్తుంది. మా దేశంలో ఇది డెవలప్ అయింది, మీ దేశంలో ఇది డెవలప్ అయింది, మీరు మార్చి తీసుకోండి, మేము తీసుకుంటాం. ఎంతమందికి అర్థమవుతుంది? సరే, వీరందరినీ ఆ ఒక్క వేది మీదకి తీసుకొచ్చినవాడు ఎవరు? నేను చెప్పింది అర్థమవుతుందా? అన్ని దేశాలు ఆ మీటింగ్ వచ్చాయి, ఆ G20 అనే మీటింగ్ వచ్చాయి. అయితే ఆ G20 అనే మీటింగ్ అన్ని దేశాల రాజులు వచ్చారు. ఆ అన్ని దేశాల రాజుకి పిలుపునిచ్చింది ఎవరు సార్? ఎవరో ఒకరు ఉండాలి కదా. వారే నేను అంటాను, బబులోను యొక్క రాజు. హల్లెలూయా. వాడే ప్రపంచాన్ని డీల్ చేసేవాడు. బబులోను హిజ్కియా కాలంలో జరుగుతుందా? హల్లెలూయా. యెషయా బబులోను రాజు చేతిలోకి హిజ్కియా రాజ్యం వెళ్ళక ముందే చెప్తున్నాడు వచ్చి. అవునా కాదా? దేవుని పిల్లలు బంధించబడక మునిపే, ఇలా చెప్పొచ్చా? దానియేలు బబులోనికి వెళ్ళక మునిపే, ఎస్తేరు బబులోనికి వెళ్ళక మునిపే, మర్దికై బబులోనికి వెళ్ళక మునిపే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? షడ్రక్, మేషక్, అబ్దెగోలు బబులోనికి వెళ్ళక మునిపే వర్తమానం వారి దగ్గరికి వచ్చేసింది.
హల్లెలూయా. అందుకని వారికి వర్తమానం తెలుసు. ఇప్పుడు వర్తమానం తెలుసు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇర్మియా చెప్పినట్టు బబులోనులోకి వెళ్ళారు. యెషయా చెప్పినట్టు బబులోనులోకి వెళ్ళారు. బబులోనులోకి వెళ్ళినా వారికి ఒక విషయం తెలుసు. ఏంటో తెలుసా? ఒక రోజు ఈ బబులోను విడిచిపెట్టి మేము వెళ్ళిపోవాలా, మా స్వాస్థ్యం దగ్గరికి వెళ్ళాలా, మా తండ్రుల భూమి దగ్గరికి వెళ్ళాలా, మా నివాస స్థలం దగ్గరికి వెళ్ళాలా ఉందంటారు వాళ్ళకి. హల్లెలూయా. ఈ రోజు హల్లెలూయా ఇక్కడ కూడా దావీదులు, ఇక్కడ కూడా దానియేలు ఉన్నారు, ఇక్కడ కూడా శద్రక మెషకులు ఉన్నారు, ఇక్కడ కూడా ఎస్తేరు ఉంది, ఈ కాలంలో కూడా మర్దికే ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వారికి ఏం తెలుసు? ప్రపంచాన్ని బబులోను పరిపాలించబోతుందని వాళ్ళకి తెలుసు. ఈ రోజు వీరికేం తెలుసు? ప్రపంచాన్ని బబులోను పరిపాలించబోతుంది, ఆ మిస్టరీ బబులోను పరిపాలించబోతుంది. ఈ రోజు వీరికి అది తెలుసు, నీకు అది తెలుసు. అది తెలియచేయడానికి అక్కడ యెషయా వచ్చాడు, అక్కడ అది తెలియచేయడానికి అక్కడ ఇర్మియా ఉన్నాడు. ఈ రోజు ఇది తెలియచేయడానికి ఇక్కడ వ్రతం ఉన్నారు, ఏడవ దుఃఖం ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా చూడండి, అన్ని చూపిస్తున్నాడు. ఏమన్నారు? యెషయా అడుగుతున్నాడు, ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడుగుగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చిన్నారని చెప్పాను. ఇప్పుడు నీ ఇంట వారేమి చూచిరని అడగగా హిజ్కియా, నా పదార్థములు దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను నేను. అబ్బా, మానవుడు ఎంత బాగా చెబుతున్నాడు తెలుసా? వారు నిన్నేమన్నారు, వారు ఏం చెప్పారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు నీ ఇంట వారు ఏమేమి చూసిరని అడగగా హిజ్కియా అంటున్నాడు, వారి నా పదార్థములు దేని మరుగు చేయలా, నా ఇంట్లో ఉన్నది, నా రాజ్యంలో ఉన్నది. అవునా కదా? తన ఇంటిది ఏమిటి, తన రాజ్యంలో ఉన్నది ఏంటి, తన దేశంలో ఉన్నది అన్ని చెప్పేశాడు. డేటా అంతా తీసుకున్నాడు వాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నీకు తెలుసా? హల్లెలూయా. ప్రపంచంలో ప్రతి మనిషి డేటా వాడి దగ్గర ఉంది. నువ్వు అనుకుంటున్నావేమో నీకు ఎంత పొలం ఉందో వాడికి తెలుసు, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో వాడికి తెలుసు, నువ్వేం చేస్తున్నావు వాడికి తెలుసు, నీ మొదటి పేరేంటో వాడికి తెలుసు, ఇప్పుడు నీ పేరేంటో వాడికి తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఈరోజు మొబైల్ నువ్వు తీసుకుంటున్నప్పుడు, సెల్ ఫోన్ నువ్వు తీసుకుంటున్నావు, సెల్ ఫోన్ తీసుకోవడానికి ఆ సెల్ ఫోన్ వాడాలంటే నువ్వు పర్మిషన్ ఇవ్వాలి దానికి. అవునా కదా? నువ్వు ఉపయోగించుకోవడానికి కొత్త సెల్ ఫోన్ తీయకొని అందుకే చూడండి ఏం చేస్తారు, గూగుల్ని క్రియేట్ చేస్తారు. అవునా కదా? ఈమెయిల్ని క్రియేట్ చేస్తారు. అవునా కదా? ఈమెయిల్ క్రియేట్ చేసి ఓకే కొడితేనే అది ఓపెన్ అవుతుంది. అప్పుడే ఫోన్లు వస్తాయి, పోతాయి, అప్పుడే వీడియోలు వస్తాయి, పోతాయి. నువ్వు దేనన్నా చూడాలన్నా, చెయ్యాలన్నా, ఫోన్ పే పని చేయాలన్నా, ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఫోన్ పే పని చేయాలన్నా, వీడియోలు పని చేయాలన్నా, ఎవరికైనా మెసేజ్లు పంపించాలన్నా, ఏదన్నా వినాలన్నా నువ్వు ఆ పర్మిషన్లు ఇస్తేనే అది ఓకే అవుతుంది. నువ్వే పర్మిషన్ ఇస్తున్నావు నీకు తెలుసా? నీకు అర్థమవుతుందా? నువ్వే పర్మిషన్ ఇస్తున్నావు సార్? నీ ఇంటిలో ఉన్న పర్మిషన్ అంతా ఇస్తున్నావు వాడికి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? నీ పేరు, నీ అడ్రస్, నీ ఊరు ఇస్తున్నావా? నువ్వు ఒకడవే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్నవారు ఇవ్వాలి, ప్రతి ప్రజలు దానికి ఇవ్వాలి, ప్రతి జాతి వారు దానికి ఇవ్వాలా. హల్లెలూయా. ఈరోజు ప్రజలకు అర్థం కావట్లా. నా సహోదరి సహోదరుడు, అందుకని బబులోను రాజ్యము ఒకటిగా ప్రపంచాన్ని ఏలక మునిపే వర్తమానం పంపిన దేవుడు ఈ రోజు మన మధ్యలో వర్తమానం పంపించాడు. హల్లెలూయా. డేటా అంతా సేకరించబడతా ఉందంటారా? హల్లెలూయా. నీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో వాడికి తెలుసు, నువ్వు బ్యాంకులో ఎంత అప్పు ఉన్నదో వాడికి తెలుసు. హల్లెలూయా. సార్, అసలు మొత్తం వాడి చేతిలోనే ఉంది. నీవు తప్పించుకోవడం నీ వల్ల కాదు. ఎందుకు తెలుసా? నువ్వు మొత్తం వాడికి చెప్పేస్తున్నావు. నీకు తెలియకుండానే పాపం హిజ్కియాకి తెలియదు, నేను అన్ని కానికిచ్చాడు కదా అన్ని చూపించేసుకుంటున్నాడు. కానీ వీడు తిరిగి ఇవన్నిటి ద్వారా నన్ను బంధిస్తాడన్న సంగతి, ఇవన్నీ నా దగ్గర నుంచి లాగేసుకుంటాడన్న సంగతి. ఈ రోజు ప్రపంచ పరిస్థితి ఏంటంటారు? ధనవంతుల పరిస్థితి ఏంటి? వర్తకుల పరిస్థితి ఏంటి? ఈ కాలంలో ఉన్న మనుషుల పరిస్థితి ఏంటి సార్? హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి,
అప్పుడు హిజ్కియా అంటున్నాడు, అన్ని చూపించేసావా? ఎంత మంచి పని చేసావు. యెషయా అన్నాడు, ఎంత మంచి పని చేసావు నాయన, అన్ని చూపించావా? సరే, ఇంత దాకా జరిగింది కదా, యెహోవా ఎలా సెలవిస్తున్నాడు విను అన్నాడా లేదా? చదువుదామా? 5వ వచనం. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట విను. యెహోవా సెలవిచ్చిన మాట విను. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటినున్న సమస్తమును నేటి వరకు అబ్బాయి నీ నీ తండ్రులు, నీ పితరులు, నీ తాత ముత్తాతలు తీసుకొచ్చి పెట్టిన ఆస్తుపాస్తులు ఏవైతే ఉన్నాయో, దాచిపెట్టిన పొలాలు, ఇల్లు, అవన్నీ ఏవైతే ఉన్నాయో దాచిపెట్టిన అంత బబులోను పట్టణములకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా ఎత్తుకుని పోతారు. సార్, ఎంతమందికి అర్థమవుతుంది? నీ బ్యాంక్ లో ఉన్న డబ్బు ఎత్తుకుని పోతారు, నీ దగ్గర ఉన్న బంగారాన్ని లాగేసుకుంటారు, నీ పొలాలు లాగేసుకుంటారు, నీ ఇండ్లు లాగేసుకుంటారు. అది రాబోతున్నది, ఇంకా రాలా, కానీ రాబోతున్నది అని అక్కడ యెషయా చెప్తా ఉన్నాడు, ప్రవక్త దాన్ని చెప్తా ఉన్నాడు. నేడు నవ నాగరికత బబులోనులో అదే జరగబోతా ఉన్నది, ఈ ప్రపంచానికి అదే జరగబోతా ఉంది. నీకున్న ఇల్లు, పొలాలు, ఆస్తులు, బంగారాలు త్వరలో లాక్కునే పోయే రోజు రాబోతా ఉన్నది. హల్లెలూయా. యెషయా అన్నాడు రాబో కాలములో. ఈ రోజు బ్రదర్ బ్రహ్మ అన్నాడు రాబో కాలంలో ప్రపంచం వన్ వరల్డ్ గవర్నమెంట్ గా మారబోతుంది. ప్రపంచం అంతా WCCలో, ప్రపంచంలో సంఘాలన్నీ WCCలోకి అన్నాడా లేదా? ప్రపంచంలో సంఘాలన్నీ ఆ ప్రపంచ సంఘ సమితిలోకి వెళ్తాయి అన్నాడా లేదా? హల్లెలూయా. అందుకని ఈ రోజు ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ పోపును కలుసుకోవడానికి వెళ్ళాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియట్లా, క్రైస్తవులకు ఏం తెలియట్లా. అది తెలియాలంటే ప్రవక్త ఉండాలా. ఎంతమందికి అర్థమవుతుందండి? అది తెలియాలంటే మొదటి నీకు ప్రవక్త తెలియాలా. ప్రవక్త దాన్ని చూడగలడు, ప్రవక్త దాన్ని చెప్పగలడు. నీకు చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, ఏం లేకపోవచ్చు, కానీ ప్రవక్తను మనం కలిగి ఉన్నాము. ఎవరు సార్ ఆ ప్రవక్త? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని చెప్పే ప్రవక్త. అతడే యెషయా కాలంలో. ఈ కాలంలో కూడా మన కొరకు ప్రవక్తను పంపించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యెషయాని అబద్ధ బోధకుడు అన్నారు, యెషయాని రంపాలతో కోసారంట. ఏంటండి? జరగబోయేదని చెప్పినందుకు దేంతో కోసారు? జరగబోయిందని చెప్పినందుకు ఇర్మియాని ఎక్కడ పడేశారు? బావిలో, బురద బావిలో. ఈ రోజు జరగబోయేదని చెప్పిన విలియం బ్రన్నాన్ ఏమంటున్నారు ప్రజలు? అబద్ధ బోధకుడు, దొంగ ప్రవక్త. దొంగ ప్రవక్త, అబద్ధ బోధకుడు ఇప్పుడు తెలియదు సార్. వాడు నీ ఆస్తులు లాగేటప్పుడు, నీ బ్యాంకులో డబ్బు లాగేటప్పుడు, నీకున్న పొలాలు లాక్కునేటప్పుడు, నా మాట లేకపోతే నీకేం చేయను, నీకేం ఇవ్వను, నీకేం కొనను, నువ్వు కొనడానికి అమ్మడానికి అధికారం లేదని చెప్తాడు వాడు. అప్పుడు నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ప్రపంచం మునిగిపోతున్నప్పుడు తెలిసింది నోవహు ఏంటని. అగ్ని గంధకాలు పట్టణాన్ని తాకుతున్నప్పుడు తెలిసింది లోతు ప్రకటించింది ఏంటని. నేడు ప్రపంచంలో ఉన్న సంఘాలకి, మనుషులకి తెలియబోతా ఉన్నది ఏంటో తెలుసా? ఈ కాలం ప్రవక్త ఏం చెప్పాడు అనేది, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది. హల్లెలూయా. బ్రదర్ బ్రహ్మ అంటున్నాడు, ఆ మృగం నీ ఆస్తులు లాగేసుకుంటదంట. ఆ బబులోను రాజు ఏం చేస్తాడు? నీ ఆస్తిని, నీ పొలాలని నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఇది మా ముత్తాతది. కలటి చూడండి, పేరు ఇదిగో చూడండి, మా ఇంటి పేరే, మా ముత్తాతది ఇది. మీ తాత ముత్తాత పొలమైనా కూడా నీ చేతిలో ఉండదు అది. వాడు దాన్ని లాగేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఎంత కింద మీద పడి ఇది నాదని నిరూపించుకోవడానికి కూడా అవకాశాలు ఉండవు, ఆధారాలు ఉండవు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ వాడు నీ గుట్టు ముందే పట్టేసుకున్నాడు, వాడు మొత్తం క్లియర్ చేసేసుకున్నాడు. అందుకే అంటున్నాను, ఎందుకని ప్రవక్త ఏం చెప్పాడు? అందుకని దేవుని కొరకు మీ ధనాన్ని ఇవ్వండి, దేవుని కొరకు మీ సమయాన్ని ఇవ్వండి, దేవుని కొరకు మీ ఇంటిని ఇవ్వండి, దేవుని కొరకు మీకు కలిగి ఉన్నది దేవుని పని కొరకు వాడమన్నారు. అందుకని ఇప్పుడు నువ్వు దేవుని పని కొరకు నీ ఇంటిని, నీ ధనాన్ని, నీ సమయాన్ని వాడకపోతే నా సహోదరి ఒక దినం రాబోతుంది, నువ్వు వాడడానికి ప్రయత్నం చేసినా మీ దగ్గర ఉండదు, మొత్తం వాడు లాగేపోతున్నాడు. హల్లెలూయా. నిజమండి నేను చెప్పేది. ఒక రోజు అది జరగబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా
నేను దాన్ని నమ్ముతున్నాను. హల్లెలూయా. అందుకన్నాడు, రాబో దినంలో ఏమి మిగలకుండా నీ ఇంటిలో సమస్యము నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టింది అంతే బబులోను రాజు బబులోనుకు పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా ఏం చెప్తున్నాడు చూడండి. అప్పటికి ఇంకేం ఎత్తుకెళ్ళా, కానీ ఎత్తుకుని పోతారని చెప్తున్నాడు. ఈ రోజు కూడా అంతే, ఇంకేం పట్టుకెళ్ళా, ఇంకా వన్ వరల్డ్ గవర్నమెంట్ రాలా, ఒకే మతం రాలా, కానీ ఒక రోజు రాబోతుంది. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని తెలియచేయడానికి ఒక స్వరం వచ్చింది అక్కడ. ఆ స్వరమే యెషయా, ఆ స్వరమే యెహోవాయలాగు. ఈ రోజు మరి మర్మయుక్తమైన బబులోనులో కూడా స్వరం రావాలిగా తన పిల్లల కోసం. వచ్చిందంటారా? ప్రకటన 18 చదువుదామా? ప్రకటన 18:4 చదవండి త్వరగా. ప్రకటన 18:4. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా, నా ప్రజలారా, దాని పాపములో పాలువారు కాకున్నట్లు, దాని తెగుళ్ళు ఏది మీకు ప్రాప్తింపుకున్నట్లు దానిని విడిచి రండి. నేను విడిచి రావాలి సార్? మిస్టరీ బబులో. ఎంతమందికి అర్థమవుతుంది సార్? మిస్టరీ బబులో ఏముంది? త్రిత్వ ఆరాధన ఉందంటారా? అబద్ధపు బాప్తిజం ఉందంటారా? అబద్ధపు ప్రభురాత్రి భోజనం ఉందంటారా? స్త్రీ బోధ ఉందంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? మాలలు ఉన్నాయా? పండగలు ఉన్నాయా? శ్రమల దినాలు ఉన్నాయా? ఇప్పుడు నువ్వు దేని విడిచి రావాలి సార్? దాని సిద్ధాంతాలని, దాని ఆచారాలని, దాని పద్ధతుల్ని, బైబిల్లో లేని బోధల్ని, బైబిల్లో లేని ఆచారాలని బయటికి రండి. వాక్యాన్ని పట్టుకోండి. వాక్యం నిన్ను పిలుచుతున్నది. దేవుని వాక్యం నిన్ను పిలుచుతున్నది. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం పిలుస్తుందంటారా? ఎంతమంది అని విన్నారు? నువ్వు అనుకోవచ్చు, జాషువా బ్రదర్ నాకు సువార్త చెప్పాడు, లేకపోతే ఫలానా పాస్టర్ గారు నాకు సువార్త చెప్పాడు. జాషువా బ్రదర్ నీకు సువార్త చెప్పలా, ఫలానా సేవకుడు నీకు సువార్త చెప్పలా. ఆయన దూత నిన్ను పిలుస్తున్నది, ఆయన స్వరం నిన్ను పిలిచింది. ఏంటా స్వరం? నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పిన ఆయన తన స్వరాన్ని తన గొర్రె అయినా, తన ప్రజలు అయినా, తన కుమారుడు అయినా, తన ఎన్నికలు ఉన్నా నీ ఎందుకు వచ్చింది? అది ఏంటది? బబులోని విడిచిరా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకోమన్న స్వరమే ఈ రోజు నీ బాప్తిసాన్ని చక్కబెట్టుకోమంటుంది, నీ బాప్తిసాన్ని సరి చేసుకోమంటుంది. బైబిల్లో ఉన్నట్టు నువ్వు బాప్తిసం తీసుకున్నావా? బైబిల్లో ఉన్నట్టు ప్రభుత్వం తీసుకున్నావా? బైబిల్లో ఉన్నట్లు ఆరాధిస్తున్నావా? బైబిల్లో లేని పండుగలు, సిద్ధాంతాలు, ఆచారాలు చేస్తున్నావా? బైబిల్లో లేని మానలు చేస్తున్నావా? గమనించుకో. అలా ఉంటే బయటికి రా, వాక్యం ఎద్దకు రా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వింటున్నారు? ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. ఆ స్వరం పిలుస్తా ఉన్నది, నా ప్రజలారా రండి రండి రండి. బబులోనికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పులో మీరు పాలు పొందకూడదు, ఆ ఉగ్రత మీరు పొందకూడదు, ఆ నాశనంలో మీరు ఉండకూడదు. అంటే ఇప్పుడే వాక్యం ఎద్దకు రండి, నిజం ఎద్దకు రండి, సువార్త ఎద్దకు రండి. ప్రవక్త చెప్పిన వాక్యం ఏంటో గ్రహించండి. హల్లెలూయా. సార్, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఆ కాలంలో యెషయా ప్రవక్త అక్కడ నిలబడి రంగం మీద జరగబోయేదని చెప్పాడు. బబులోను ప్రపంచాన్ని ముట్టడి వేయక మునిపే, ప్రపంచ రాజులందరినీ తన కింద పెట్టుకోక మునిపే. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రపంచ రాజులను, భూరాజులందరినీ బబులోను రాజు పెట్టుకోక మునిపే, తన కింద పెట్టుకోక మునిపే, ప్రపంచంలో ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి వారిని తన హస్తగతం చేసి తన పరిపాలన కింద ఏలుబడి చేయక మునిపే యెషయా ద్వారా జరగబోయే కాలాన్ని గురించి చెప్తా ఉన్నాడు అక్కడ. ఈ కాలంలో కూడా మర్మయుక్తమైన బబులోనులో జరగబోయేదాన్ని, ప్రపంచమంతా భూరాజుల్ని, ప్రపంచమంతా భూరాజుని ఆడబోతుందని, ప్రపంచమంతా ఒకే గవర్నమెంట్ రాబోతుందని, ప్రపంచమంతా ఇదిగో ఒకే రాజు రాబోతున్నాడని, ప్రపంచమంతా ఒకే డబ్బు రాబోతుందని, ప్రపంచమంతా ఒకే మతం రాబోతుందని ఈ కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. అతనే ప్రభుత్వం ఉన్నాడు, ఏడవదూత ఉన్నాడు. ఏమి తెలియజేయడానికి వచ్చాడు? ప్రపంచ పరిస్థితిని, జరగబోయేదానిని.
ఎంతమంది గ్రహిస్తున్నారు? బబులోను ముట్టడి వేయబడక మునిపే నెబుకద్నెజరు ఆ యొక్క బబులోను రాజు ప్రపంచాన్ని ఏలుబాటు చేయక మునిపే వచ్చింది అక్కడ వర్తమానం. ఈ రోజు ప్రపంచాన్ని బబులోను ఏలక మునిపే ఈ రోజు వర్తమానం వచ్చిందా? ఇది బ్రదర్ బ్రహ్మ వర్తమానం కాదు సార్, ఇది యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. అది యెషయా వర్తమానం కాదు. ఒకవేళ హిజ్కియా అది యెషయా వర్తమానం అనుకున్నాడు అనుకో, హల్లెలూయా, అతడు తగ్గిపోతాడు, అతడు నశించిపోతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అది ఇర్మియా వర్తమానం కాదు. ఎందుకంటే ఇర్మియా చెప్పాడు, ఈ యెరూషలేము అగ్ని చేత కాల్చివేయబడుతుంది, బబులోను రాజు దీన్ని ముట్టడి వేస్తాడు, మీరు 70 సంవత్సరాలు బబులోను చేతిలోకి. ఇర్మియా ఏదైతే చెప్పాడు యెషయా అదే చెప్పాడు, ఇర్మియా కంటే ముందే. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? అందుకే ఈ రోజు ప్రవక్త ఏదైతే చెప్పాడు వధువు అదే చెప్తుంది. హల్లెలూయా. ఎప్పుడు చెబుతుంది? హల్లెలూయా. ఇర్మియా కంటే ముందు యెషయా చెప్పాడు, ఈ రోజు వధువు కంటే ముందు ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఒకే వర్తమానమా? ఏంటి వర్తమానం? బబులోను రాజు ప్రపంచాన్ని ఆలబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు అదే వర్తమానం మన దగ్గరికి వచ్చిందా? ఎంతమంది నమ్ముతున్నారు? అయితే గుర్తుపెట్టుకోండి, సాతానికి నీలోనికి ఆహ్వానించి నీ దగ్గర ఉన్నదంతా చూపించుకోకు. నీ బలహీనతలన్నీ ఎవరికి చూపించాలి? మనం ఏం చేస్తున్నాం? మన బలహీనతలన్నీ సాతానికి చూపిస్తాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నువ్వు ఏది నిన్ను ప్రార్థన చేయకుండా ఏది చేస్తుందో నువ్వు సాతానికి చెప్తావు. నేను చెప్పింది అర్థమవుతుందా? నువ్వు దేవుని సన్నిధికి రానివ్వకుండా ఏదైతే ఆటంకపడుతుందో నువ్వు సాతానికి చెప్పుకుంటున్నావు, చూపించుకుంటున్నావు. అందుకని ఏమవుతుంది? వాడు దెబ్బ కొడుతున్నాడు. వీళ్ళు మందిరానికి వెళ్లకుండా ఉండాలంటే ఇలా దెబ్బ కొట్టాలా, వీళ్ళు ప్రార్థన చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేయకుండా ఉండాలంటే ఈ సమస్య తీసుకురావాలా. ఎందుకని నువ్వు ముందే వాడికి చెప్పేసావు బలం నీ బలహీనతని. అయితే నేను చెప్తున్నాను, నీ బలహీనతలు చెప్పాల్సింది ఆయనకి. నీ బలహీనతలు చెప్పాల్సింది ఆయనకి. ఆయన నిన్ను బలహీనపరచుడు, నిన్ను సరి చేస్తాడు. హల్లెలూయా. నీకు శక్తిని ఇస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? ఎంతమందికి అర్థమవుతుంది? మన బలహీనతను ఎవరికి చెప్పాలి? దేవునికి. మనల్ని సరిచేసేవాడు ఆయనేనా? మనల్ని నడిపించేది ఆయనేనా? మన ధైర్యపరిచేది ఆయనేనా? అయితే గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలా మంది ప్రజలు దెయ్యానికి బలం ఇస్తున్నారు. అందుకని వాడు నిన్ను ఎలా పట్టుకుంటే నువ్వు ఎలా దొరికితే వాడికి నువ్వు మాట వింటావు, వాడు అలా నీ చుట్టు పట్టుకుంటున్నాడు. ఏ సమస్యను తీసుకొస్తే నువ్వు ప్రార్థించవు, ఏ సమస్యను తీసుకొస్తే నువ్వు చర్చికి వెళ్ళవు, ఆ సమస్యలు ఆ బాధల్ని ఎదుగు తీసుకొస్తున్నాడు వాడు. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకుని నా సహోదరి సహోదరులారా, దానిని బయలుపరచడానికి హల్లెలూయా దేవుడు ప్రవక్తని హిజ్కియా దగ్గరికి పంపించాడు. దాన్ని బయలుపరచడానికే దేవుడు ఈ రోజు సంఘములకు సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ప్రవక్తను పంపించాడు, తన దూతను పంపించాడు. ఎంతమంది వింటున్నారు? ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమందికి అర్థమైంది? ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి నేను చదవాల్సినవి, చెప్పాల్సినవి. హల్లెలూయా. ఎందుకంటే ఈ కాల ప్రవక్త కూడా చెప్పాడు కదా, చెప్పాడే 7 దర్శనాలు. ఎంతమందికి అర్థమవుతుంది? 7 దర్శనాలు ఉన్నాయంటారా? 7 దర్శనాలు ఇప్పుడు జరుగుతున్నాయి, మనం జరిగిపోయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని ఈ కాలంలో యెషయా వచ్చాడు, ఈ కాలంలో కూడా ఇర్మియా వచ్చాడు, ఈ కాలంలో కూడా ఏలియా వచ్చాడు హెచ్చరిక చేయడానికి ప్రపంచానికి. అప్పుడు ప్రపంచానికి హెచ్చరిక జరిగింది ఒక సమయంలో, మనిషికి హెచ్చరిక జరిగింది ఒక సమయంలో, పట్టణానికి హెచ్చరిక జరిగింది ఒక సమయంలో. అవునా కాదా? కానీ దేవుడికి మహిమ కలుగును గాక. నేడు మన మధ్యలో, మన కాలంలో ప్రపంచానికి, పట్టణాలకి, దేశానికి, మనుషులకి, సంఘాలకి అన్నిటికీ హెచ్చరిక చేయడానికి దేవుడు ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు ఈ కాలంలో. ఓన్లీ పట్టణానికి హెచ్చరిక చేయడానికి రాలేదు సార్ 7వ దూత, ఓన్లీ సంఘానికి హెచ్చరిక చేయడానికి రాలేదు ఆయన, ప్రపంచానికి, ప్రతి జాతికి. అవునంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? సహోదరి సహోదరుడా, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లుగానే ఏం జరిగిందో తెలుసా? రాబో కాలంలో అంత పట్టుకుని వెళ్ళిపోతారు అన్నాడు. ఏం జరిగిందో తెలుసా? హిజ్కియా మరణించినప్పుడు, హల్లెలూయా, హిజ్కియా పిల్లలు రాజులుగా మారినప్పుడు బబులోను రాజు వచ్చాడు. ఏం చేశాడు పాస్టర్ గారు? మీరు చదవండి తర్వాత బైబిల్. ఏం జరిగిందో తెలుసా? యెషయా ప్రవక్త ఏదైతే చెప్పాడో
మీకు విషయం తెలుసా? చెప్పిన ప్రవక్త లేడు అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? విన్న మనిషి లేడు అక్కడ. ఆమేన్. విన్న మనిషి ఎవరు? చెప్పిన వ్యక్తి ఎవరు? చెప్పిన ప్రవక్త ఎవరు? చెప్పిన ప్రవక్త లేడు అక్కడ. విన్న మనిషి లేడు అక్కడ. కానీ అది జరిగింది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ రోజు చెప్పిన ప్రవక్త లేడు మన మధ్యలో, విన్న ప్రజలు లేరు మన మధ్యలో, కానీ జరగబోతుంది. అది జరుగుతున్నది ఇప్పుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. శత్రువు వచ్చాడు, బబులోను రాజు వచ్చాడు. ఏం చేశాడు తెలుసా? ప్రవక్త చెప్పినట్లుగా, యెషయా చెప్పినట్లుగా ఆ ప్రజల్ని, యూదా రాజుల్ని బ్రతుకున్నప్పుడే వారి గుడ్డుల్లో ఏమంటారు దాన్ని, వేడి చువ్వల్ని, కాలుతున్న చువ్వల్ని కంట్లో పొడి చేశాడంట. రాజుల్ని ఆ కాలంలో ఏ రాజులు అయితే పరిపాలిస్తున్నారో ఆ రాజు వారి మాట అంటలేదని వేడి వేడి చువ్వలు కట్టలో పొడి చేసి వారి గుడ్డువారు చేసేసి కాలు చేతులు కట్టి తీసుకెళ్ళిపోయాడు. ఆ దేశంలో గొప్ప వాళ్ళని, బలవంతులు, మంచి తెలివైన వాళ్ళందరినీ బబులోనికి తీసుకెళ్ళిపోయాడు. అలా తీసుకువెళ్ళిన వారిలోనే దానియేలు ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, ఎస్తేరు ఉన్నారు, మర్దికే ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, ఎజ్రా ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కానీ అది ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు లేరు. దాన్ని చెప్పినప్పుడు ఆ ప్రవక్తను వారు చూడలా, కానీ అది జరగడం వారు చూశారు. నేడు ఇది ప్రకటిస్తున్నప్పుడు ప్రవక్తను మనం చూడలా, మనం ప్రవక్త మాట వినలా, కానీ జరుగుతున్నది మనం చూస్తా ఉన్నాం. అందుకే నేను అంటున్నారు, ఇప్పుడు కూడా ఇర్మియా, ఇప్పుడు కూడా దానియేలు ఉన్నారు, ఇప్పుడు కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళు? చెప్పగలరా? ఎవరు వాళ్ళు? నేనే, నువ్వే. చెప్పగలవా? ప్రవక్త వర్తమానంతో, క్రీస్తుతో నడిచే వ్యక్తులు మనం, దేవునితో నడిచే వ్యక్తులు మనం. మన యొక్క ఒక వాక్యం ఉన్నది, ఏంటది? యెహోవా సెలవిస్తాడు. అది సిద్ధాంతం కాదు, ఆచారం కాదు, అది జరగబోయేది. చెప్పే వర్తమానం, జీవితాన్ని సరిచేసే వర్తమానం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఆ కాలం ముందు బబులోను రాకముందు జరిగింది అది. ఈ కాలం ముందు బబులోను తిరిగి మరలా రాకముందు మన యొద్దకు వర్తమానం వచ్చింది. హల్లెలూయా. సరి చేసుకుంటావా? మార్పు చేసుకుంటావా? ఇంటిని చక్కబెట్టుకుంటావా? ఏంటి పాస్టర్ గారు? ఇల్లు నీ జీవితం, నీ మాట, నీ బాప్తిసం, నీ బోధ, నీ విశ్వాసం, నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు సరి చేసుకుంటావా? వాక్యక్రమంలోకి వస్తావా? నువ్వు అనుకోవచ్చు దేవుని పరిచర్య కొరకు, దేవుని కోసం ఈరోజు నువ్వేమి ఇవ్వలేకపోతున్నావేమో నీ దగ్గర ఉన్నా. హల్లెలూయా. ఒక రోజు వస్తుంది నువ్వు ఇవ్వడానికి ప్రయత్నం చేసినా తీసుకోవడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే దేవుని పిల్లలు అప్పటికి ఏమవుతారు? ఎత్తబడతారా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే చూడండి, ఈ సమయంలోనే మనం దేవుని కొరకు పని చేయాలి. మన ఇల్లుని దేవునికి ఇవ్వాలా, మన ఆస్తిని దేవునికి ఇవ్వాలా. ఎందుకో తెలుసు సహోదరి సహోదరులారా, ఒక రోజు రాబోతుంది నువ్వు ఇవ్వడానికి ప్రయత్నం చేసినా, ప్రయాసపడినా అది దేవుడి దగ్గరికి వెళ్ళదు, అది వాళ్ళు ఆగేసుకుంటాడు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు పరలోకమందు ధనాన్ని సంపాదించుకోండి. మనం పరలోకమందు ధనాన్ని ఎలా సంపాదించుకుంటాం? ప్రభు పరిచర్యకి మనం ఖర్చు పెట్టినప్పుడే పరలోకమందు ధనం వస్తుంది మనకి. దేవుని పని కోసం మనం ఉపయోగిస్తున్నప్పుడే, మన ధనాన్ని, మన డబ్బుని, మన ఇంటిని, మన సమయాన్ని దేవుడి పని కోసం ఉపయోగిస్తున్నప్పుడే పరలోకమందు మనకు ధనం సిద్ధమవుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందామా? మనకు ఒక హెచ్చరిక వచ్చిందా? మనకు ఒక ప్రవక్త ఉన్నాడా? జరగబోయే విషయాల్ని బబులోని ఏలబడక, బబులోనంత ప్రపంచాన్ని ఒకటి చేయక ముందు అక్కడ వర్తమానం వచ్చినట్లుగా బబులోని ప్రపంచమంతా ఒకటి చేయక ముందు ఇక్కడ ఒక వర్తమానం వచ్చింది. ఇక్కడ కూడా ఒక వర్తమానికుడు ఉన్నాడు. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రాలు